ఈరోజు గౌర గౌరవ కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు మరియు మన జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మనం ఎస్ఐఆర్ అనేది నిర్వహిస్తున్నాం. ఎమ్మిగనూరు అన్ని ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ప్రక్రియలో భాగంగా మనము 2025 ఓటర్ లిస్ట్ని ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా 2002లో ఉన్న ఓటర్ లిస్టుతో మనం అనుసంధానం చేయడం జరుగుతుంది. అంటే 2025లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని మనం వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అంటే 2002లో వాళ్ళు అప్పటికే ఓటు హక్కు పొంది ఉన్నారా, లేకపోతే అప్పటికి పొంది ఉండకపోతే వాళ్ళ తల్లిదండ్రులైనా పొంది ఉంటారు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా పొంది ఉంటారు. అట్లా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ వంశవృక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మ్యాప్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు మొత్తం 271 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మొత్తం 2,53,206 ఓట్లు మనకు 2025 ఓటర్ లిస్టు ప్రకారం నమోదయ్యి ఉన్నాయి. ఇప్పటి వరకు మనము దాదాపుగా 63% మ్యాప్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 33% కోసం కూడా మనము బిఎల్ఓలు, అలాగే ఏవైతే వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళ యొక్క బిఎల్ఏలు ఎవరైతే వాళ్ళ ఆథరైజ్డ్గా చేసి ఉంటారో వాళ్ళతో అనుసంధానం చేసుకొని మా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వీటి పట్ల ప్రతి ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది మనం ఒకటి ఇస్తున్నాం. అంటే 2025 ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఓటర్కి కూడా ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళ వ్యక్తిగత వివరాలు, ఓటర్ వివరాలు ఉంటాయి. ఆ ఓటర్ వివరాల్లో వాళ్ళు గతంలో 2002లో ఉంటే వాళ్ళ డీటెయిల్సే నమోదు చేస్తాం దాంట్లోన. ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ అప్పుడు 2002లో కనుక వాళ్ళకు ఓటు హక్కు లేకుండా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు డీటెయిల్స్ రాస్తాము. లేదు వాళ్ళ తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళ తాత కానీ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ కానీ ఈ డీటెయిల్స్ మనకు ఖచ్చితంగా 2002 లిస్టులో మనకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని సెర్చ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఏంటంటే ఇది ఓటర్లు తీసివేసే ప్రక్రియ కాదు. ఓటర్లని ఎవరిని ఉంచాలా అనేది అంటే మనకు డెత్ అయి ఉంటారు, డెత్ కంపల్సరీ మనం తీసివేయాలి. అలాగే ఒక ఓటర్కి ఒక 3-4 చోట్ల ఓట్లు ఉండొచ్చు. సో ఒక చోట మ్యాప్ అయింది అనుకోండి, తనకు నచ్చిన చోట ఎక్కడైనా తను మ్యాప్ చేసుకోవచ్చు. మిగతా ప్లేస్లో అన్నీ కూడా ఆల్రెడీ మ్యాప్ అని వస్తుంది మనకు. సో అటువంటి వాటిని కూడా మనం సపరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్గా వాళ్ళు షిఫ్ట్ అయినారా అనే విషయాలు కూడా ఇవన్నీ ధృవీకరించుకొని, సో వీటన్నిటికీ మనం ఒక పంచనామా రాసుకొని అంటే బిఎల్ఏలు, బిఎల్ఓలు సమగ్రంగా విచారించిన తర్వాత మాత్రమే ఓటు తీసివేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. 2024లో ఒక వ్యక్తి ఓటు వేసినాడు అంటే ఖచ్చితంగా అతను ఇక్కడ ఉన్నట్టే. సో అలాంటి వాళ్ళని డెఫినెట్గా ఇది ఓటర్లు తీసివేసే ప్రక్రియ కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ప్రక్షాళన చేసి నిజమైన ఓటర్లని జాబితాను రూపొందించడానికి చేసే ప్రక్రియలో భాగంగా ఇది మన బిఎల్ఓలు ఇంటింటికి మనకు 14వ తేదీ వరకు మాత్రమే ఈ నెల తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 63% అయిపోయింది కాబట్టి 33% మాత్రమే ఉన్నారు. ఇంకా వాటిల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి లోపల దాదాపు శుక్రవారం లోపల కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనకు సెప్టెంబర్ 22వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తిగా అయిపోతుంది. సెప్టెంబర్ 22, 2026 నాడున. దీనికన్నా ముందు మనం ఇవన్నీ కూడా చూస్తాం. అంటే ఈ డూప్లికేట్ ఓటర్స్, తర్వాత డెత్ ఓటర్స్, తర్వాత పర్మనెంట్ షిఫ్ట్ అయిన ఓటర్స్, వీటన్నిటిని కూడా 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రొసీజరల్గా అంటే నోటీసెస్ సర్వ్ చేసి ఆ తర్వాత మాత్రమే తీసివేయడం జరుగుతుంది. ఏం చేస్తున్నామంటే ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఎస్హెచ్సి గ్రూప్ మహిళలని, తర్వాత అంగన్వాడీ వాళ్ళని కూడా ఈ రోజు నుంచి మొత్తం వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం. అంటే ప్రతి ఇల్లు, ప్రతి ఓటర్ని కూడా ఖచ్చితంగా టచ్ చేసే విధంగానే మేము జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ ఓటర్ని కూడా మిస్ కాము కూడా. అందుకనే మేము జూలై 14 అంటే దాదాపు 10వ తేదీ లోపలనే మొత్తం ప్రతి ఓటర్ని టచ్ చేయాలనే ప్రక్రియలో భాగంగా మేము చాలా పకడ్బందీగా ముందరికి వెళ్తున్నాం. విధంగా అంటే మనకు ఓటర్స్ ఇక్కడ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మేము కలిసి వాళ్ళకు ఒకవేళ 2-3 ఓట్లు ఉంటాయి వాళ్ళకే ఆప్షన్ ఇస్తాం. మీరు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఒక చోట మ్యాప్ చేసుకుంటే మనకు మిగతా చోట మ్యాప్ చేయడానికి రాదు, అవన్నీ నిలబడిపోతాయి. సో వాళ్ళ దృష్టికే తీసుకెళ్ళి మాకు ఆల్రెడీ ఫలానా చోట ఓటు హక్కు ఉంది, మిగతావి తీసేయండి, మాకేం ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు కన్సల్ట్ ఇస్తే మేము తీసేస్తాం.
కన్సెంట్ ఒకవేళ వాళ్ళు అందరికి ఇవ్వకపోయినప్పటికీ కూడా మనమైతే నోటీస్ జారీ చేస్తాం వాళ్ళకి. నోటీస్ జారీ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరిది కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఓటు హక్కు తీసివేయడం అంటూ జరగదు. తర్వాత ఇంకొకటి, జూలై 1వ తేదీ నాటికి 2026 ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉండి వాళ్ళకి ఇప్పటికీ ఓటు హక్కు లేకపోతే ఫామ్ 6 ద్వారా ఇప్పుడు బిఎల్ఓలు కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటిని కూడా మేము మళ్ళీ న్యూగా వాళ్ళని అడిషన్ చేయడం జరుగుతుంది. తహసీల్దార్ అండ్ ఏఈఆర్ఓ ఎమ్మినూరు.